వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో మీకు మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. 20,000 రూపీస్ ను సంవత్సరానికి 5% చక్రవడ్డీపై 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారు. చక్రవడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ లో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 20,000 రూపీస్ ని సంవత్సరానికి 5% చక్రవడ్డీపై 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారు. అయితే చక్రవడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. మనం ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. మనకి ఫార్ములా వచ్చేసి ఏంటి? ఫార్ములా ఈక్వల్ టు అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 3. ఇది మనకి అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఫస్ట్ మనం అమౌంట్ కనుక్కుందాం. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 20,000 రూపీస్ మనకి ప్రిన్సిపల్. రేట్ వచ్చేసి ఎంత? రేట్ వచ్చేసి 5% రేటు. టైం వచ్చేసి ఎంత? 2 సంవత్సరాలు. టైం వచ్చేసి 2 సంవత్సరాలు. అయితే అమౌంట్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 20,000 1 ప్లస్ r అంటే 5/100 హోల్ పవర్ t అంటే ఎంత? 2. ఇప్పుడు మనకి అమౌంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 20,000. ఇప్పుడు 1 ప్లస్ 5/100. ఇప్పుడు 5/100 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1 ప్లస్ 0.05 వస్తుంది హోల్ స్క్వేర్. ఇప్పుడు 20,000 ఇప్పుడు 1 ప్లస్ 0.05 ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? 1.05 హోల్ స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి 20,000 ఇంటూ 1.05 హోల్ స్క్వేర్ ఈ వాల్యూ. ఇప్పుడు మనం టోటల్ గా వాల్యూ చేసినట్లయితే ఎంతో రాస్తున్నాం. 22,050 రూపీస్ అమౌంట్ వచ్చేసి. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటున్నారు? చక్రవడ్డీ కనుక్కోమంటున్నాం. చక్రవడ్డీ కావాలంటే చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ ని తీసేయాలి. ఇప్పుడు మనకి చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ వచ్చేసి ఎంత? 22,050 లో నుంచి 20,000 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? చక్రవడ్డీ అనేది 2,050 రూపీస్ మనకి వస్తుంది. 2,050 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ మనం ఏం చేసాం? ఫార్ములా రాస్తున్నాం. అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 3. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసాం. అమౌంట్ వచ్చేసి 22,050 రూపీస్ వచ్చింది. అయితే నెక్స్ట్ టైం చక్రవడ్డీ కనుక్కోవాలి కాబట్టి చక్రవడ్డీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేయాలి. అమౌంట్ వచ్చేసి ఎంత? 22,050 లో నుంచి 20,000 తీసేసాం. మనకి చక్రవడ్డీ ఎంత వచ్చింది? 2,050 రూపీస్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.